దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక సీమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. దేవా పాపినైన నన్ను కరుణించమని సుంకరి పలికెను. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రతిదినం దేవుడితో గడుపుతున్నారా? ఉదయం లేవగానే ప్రభుని ప్రార్థిస్తున్నారా? ప్రభుకి మీ ముఖాన్ని చూపుతున్నారా? దేవుని బిడ్డలారా, ఉదయకాలంనే దేవుడితో గడపండి. దేవుడు మనల్ని చూచున్న దేవుడు, చూచుకునే దేవుడు. మన దేవుడు మనకి జయమిచ్చే గొప్ప దేవుడు, విజయమిచ్చే విజయసురుడు ఆయనే. సుంకరి యొక్క ప్రార్థన మనం వింటే, సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను క్షమించమని పలికాడు. ఎవరైనాను నాకు ప్రార్థన చేయటకు తెలియదు అనుకొనచో వారు దేవా పాపిని నన్ను కరుణించుము అని ఈ ప్రార్థనతో మొదలు పెట్టవచ్చు. ఒక పాపి మొదటగా చేయవలసింది ప్రార్థన. ఇట్లు దీనముగా నేను పాపిని నన్ను కరుణించమని ప్రార్థించేవారు ఈనాడు కనిపించట్లేదు. అందరూ అహంకారంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. ప్రార్థన ప్రేమతో చేయట్లేదు, వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. మేము పాపులమని, మమ్ము కరుణించమని అలవాటుగా ప్రార్థన చేయవారు మాత్రమే అనేకులు ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా ప్రార్థించేవారు చాలా కొదువుగా కనపడుచున్నారు దేవుని బిడ్డలారా. అయితే మనము సుంకర వలె మనల్ని మనం తగ్గించుకుని విధేయులమై ప్రచాతాపంతో, పలాపంతో, కన్నీరు కారుస్తూ మన తప్పులన్నీ ఎరిగి జీవముగల దేవుడి మీద మనకున్నటువంటి ప్రేమతో దేవా పాపిని నన్ను కరుణించమని మీరు ఇప్పుడు పలికితే దేవుడు తప్పకుండా మనల్ని కరుణించగల గొప్ప దేవుడు, మనకు జయమివ్వగల జయశీలుడు ఆయనే. ఇతరులను చూసి నేను వారిలాగా లేను, నేను బాగున్నాను, నీకు వందనాలు అన్న పరిచయం వలె మనం ప్రార్థించొద్దు. నీవు ప్రార్థన చేయనది నీ గొప్పతనము మెచ్చుకుంటకు, ఇతరులతో పోల్చుకుంటకును కాదు, కానీ నీ నిజమైన స్థితిని తెలుసుకుని దేవుని కృప కొరకు వేడుకొంటకే ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనలో అహంకారపు ప్రార్థనలు వద్దు. అశాశ్వత లోకంలో మనం ఉన్నాం. శాశ్వతమైన దేవుని మనసారా మనం కొలుద్దాం. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండగలిగాం. ప్రభు రెక్కల కిందకు మనం వద్దాం. నీ ప్రార్థనలో అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అని ప్రభు చెప్పాడు. అనేకులు తమ విస్తారమైన మాటలతో కూడిన ప్రార్థనలో ఇతరులకు, దేవునికి కూడా బాధ చేయుటకు ప్రయత్నిస్తున్నారు. ప్రార్థన చేయనది ఇతరులకు బోధించడకు కాదు, కానీ ప్రభు యొద్ద నుండి మనం నేర్చుకుంటకే. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి, కానీ దేవుడికి మనం ప్రసంగాలు చేయకూడదు. నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దీనతతో దేవుని సన్నిధిలో నిల్చుండకు, మాట్లాడటకు తగిన వాడిని కాదన్నట్లుగా ప్రభువా నన్ను కరుణించమని ప్రార్థిస్తున్నావా? దీనుల ప్రార్థన ఆయన తప్పక ఆలకించగల గొప్ప దేవుడే. వెంటనే జవాబిచ్చే మహిమాస్వరూపుడు. గర్విష్ఠుల ప్రార్థన ఆయనకు అసహ్యం. సునీతి పరుల యొక్క ప్రార్థన ఆయన వినడు. నీ ప్రార్థన ఎట్లున్నది ఒకసారి ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? చిత్తగించము. నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందునని యోబు భక్తుడు యోబు గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరుస్తున్నాడు. యోబు దీనతతో ప్రభు సన్నిధిలో జవాబిచ్చాడు. ప్రభువా సుంకరి ప్రార్థన నేర్పుమని ప్రార్థించండి. అప్పుడే దేవుడు తప్పకుండా మీకు పరిపూర్ణమైన జయవిజయాలిచ్చి, ఉన్నతమైన ఆలోచన శక్తినిచ్చి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి, మీకున్న అవసరాల అక్కర్లను తీర్చి, లోటుపాట్లన్నీ సవరించి, సమాధానం గల జగత్రక్షకుడు, సంపూర్ణమైన బహుమానం ఇచ్చే మహిమానితుడు ఆయనే. ఆయన కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. సర్వలోక న్యాయాధిపతి అయిన పరమ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు మనోహరమైన నామలో, మహోన్నతమైన నామలో దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. దేవా, నీ బిడ్డలైన మేమందరము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీపిస్తున్నాం.
దేవా, మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించండి, మాకు జయం ఇవ్వండి, మాకు సమాధానం ఇవ్వండి, నెమ్మది దయచేయండి, బిడ్డలందరినీ ఆదరించండి. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరి పక్షాన మీ కృప దయచేయండి. బిడ్డలనైనా ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రభావ ముందుకు సాగుతుండగా మీ కార్యం జరిగించండి. ఈ దిన పరిచర్యలో తోడ్పడండి, బిడ్డలకు పనిపాట్లో సమస్యలు తోడ్పడండి, లోటుపాట్లని సవరించండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించండి, అశాంతిని తొలగించండి, శాంతినివ్వండి, నెమ్మది దయచేయండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించి బిడ్డలందరి పక్షాన మీ కృపాకినాలు దింపచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.